పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ గ్రామంలో గత ఏడాది జరిగినటువంటి ఒక చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 666 గ్రాముల బంగారం, 2 కేజీల 638 గ్రాముల వెండి, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చోరీ సొత్తులో 71% రికవరీ చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసినటువంటి 3 వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలో గత ఏడాది దుర్గా జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది. కేజీ బంగారం, 2 కేజీల సిల్వర్ను దొంగలు ఎత్తుకుపోయారు. చోరీ జరిగిన దగ్గర నుంచి పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి 666 గ్రాముల బంగారం, 2 కేజీల 638 గ్రాముల వెండి, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చోరీ సొత్తులో 71% రికవరీ చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. ప్రెస్ మీట్ కారణం కోసం ఈ లాస్ట్ ఇయర్ జరిగిన ఒక దొంగతనం జరిగింది. మన అందరికి తెలిసింది మొగల్తూరులో దుర్గా జ్యువెలరీ షాప్, తుర్పుతాలు విలేజ్ సెంటర్, నర్సాపూర్ మండల్లో ఉంటుంది. కేసు నెంబర్ 234/24. సో దాంట్లో కంప్లైంట్ ప్రకారం 1 కేజీ గోల్డ్, దాదాపు 2 కేజీ సిల్వర్ దొంగతనం కూడా జరిగింది. అప్పటి నుంచి మన వాళ్ళు ఈ అఫెన్స్ లో నిఘా పెడుతున్నారు. బట్ లిటిల్ ఇట్ టుక్ టైమ్. కాబట్టి ఇది ఫస్ట్ టైం అఫెండర్స్ అందరూ. ఈ పాత హిస్టరీ లేదు. ఓన్లీ 1 కేసు ఒక మెడికల్ షాప్ లో, సిమిలర్ అట్లాగే ఎమోలో 1 మంత్ ముందు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఇది జరిగింది. తర్వాత మన టీం కంటిన్యూస్ గా నిఘా పెట్టినారు. ఇంటర్నల్ గ్యాంగ్స్, ఎక్స్టర్నల్ గ్యాంగ్స్, ఈసీఆర్బి నుంచి మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాత మన గారు టీం, డిఎస్పీ గారు టీం చూసి సమ్ అన్యూజువల్ యాక్టివిటీలో ఫాలో అప్ చేసి ఈ 4 ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దీని పొజిషన్ నుంచి వీ హావ్ బీన్ ఏబుల్ టు రికవర్ 666 గ్రామ్ ఆఫ్ గోల్డ్ అండ్ 2638 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్. So gold total recovery 66%, silver 132%, overall recovery 71%. ఈ సందర్భంగా బంగారం షాప్ యజమానులకు ఎస్పీ కొన్ని కీలక సూచనలు చేశారు. షాప్లోను, షాప్ బయట ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లయితే దొంగలను పట్టుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. డీవీఆర్లను వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. And these DVRs also, instead of keeping it in the same place, because ఇక్కడ కూడా అది జరిగింది, CCTVతో పాటు DVR కూడా దొంగతనం జరిగింది. మీరు ఇంట్లో ప్రొవైడ్ చేయండి or వేరే ప్లేస్ ప్రొవైడ్ చేయండి, so that we are able to easily identify the accused. This would have not taken 1 year, would have been able to do it in a lesser time. మన తరఫున కూడా వాట్ ఎవర్ షార్ట్ కమింగ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్, అది కూడా ఇంప్రూవ్ చేసి మంచి పోలీసింగ్ ఇప్పిస్తాము. So with that, there is no grave property offense pending in West Godavari district now. పట్టుబడిన 4 నిందితులు చిన్న చితిక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వీళ్లంతా తొలిసారిగా దొంగతనం చేశారని, గతంలో వీరిపై కేసు లేవని ఎస్పీ స్పష్టం చేశారు. చోరీ చేసిన బంగారాన్ని కొంతమందికి అమ్మారని, కొనుగోలు చేసిన వారిని కూడా నిందితులుగా పరిగణిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ఫస్ట్ టైం ఆఫెన్స్ లోకల్ వాడి సీతాపురం విలేజ్ వాళ్ళు స్టూడెంట్ లేదు, పార్ట్ టైం వర్కర్స్, వేరే పని హాట్ జాబ్స్ చేస్తున్నారు. Total 1003 grams, something like that. 666 intact. So kontamandi they have diluted it and made it form in biscuit and something and sold it off. So 3 receivers kuda they are being shown as accused. నర్సాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన చిలకలపల్లి శివాజీ, ముత్యాల వరుణ్, సిద్దిరెడ్డి మనోజ్ కుమార్, సిద్దిరెడ్డి సంతోష్ కిరణ్ అనే ఈ 4 జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడ్డారు. వీరి 4ని నర్సాపురం పట్టణంలో అరెస్ట్ చేశారు. దొంగల నుంచి చోరీ సొత్తును కొనుగోలు చేసి రిషబ్ జైన్, జువాది శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, కళ్యాణ్ కుమార్ కి నోటీసులు జారీ చేసినట్టు ఎస్పీ చెప్పారు. అరెస్టు చోరీకి పాల్పడిన 4 నిందితులకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. 4 అఫెండర్స్, 3 రిసీవర్స్. ఆయనకి నోటీస్ ఇచ్చేస్తాము ప్రకారం. లోకల్ వాళ్ళు, నర్సాపూర్ వాళ్ళు, అది కూడా పేరు వచ్చేస్తాము.
చోరీ కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి గల్లీలో కూడా సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో బంగారం షాప్ యజమానులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది.